హాయ్ ఫ్రెండ్స్, నమస్తే అండ్ వెల్కమ్ టు సూర్య టూన్స్. అసలే సినిమాల్లో నీచ్ కమీనే కుత్తే పాత్రలతో వరస్ట్ విలంగా పేరు సంపాదించిన మన పాకిరాజ్ నిజ జీవితంలో కూడా యాంటీ హిందూ రాడికల్ రోగంతో రెచ్చిపోతూ హిందూ ధర్మాన్ని, దేవుళ్లని కించపరిచి సాడిస్టిక్ ఆనందం పొందుతుంటాడు. వీడికున్న ఈ పైత్యం ఉత్తరాది నుంచి దక్షిణాదికి అంటే తమిళనాడు, కేరళ, శ్రీలంకకి దగ్గరయ్యే కొద్దీ బాగా ముదిరిపోతుంటుంది. అయితే వీడికున్న హిందూ ద్వేషంపై శ్రీలంకతో లింకున్న ఒక కథ బయటపడింది. వీడు కూడా రామాయణ కాలంలో లంకలో రావణుడి బట్టలు పిసికే బ్యాచ్లో ఉండే ఒక రాక్షసుడు. అప్పట్లో సీతమ్మ జాడ వెతుకుంటూ శ్రీలంక వెళ్లిన మన ఆంజనేయ స్వామి రావణుడితో రాయబారం చేయబోగా ఆఫ్ట్రాల్ మంకితో మాటలేంటని హనుమంతుని తోకకు నిప్పంటించిన సంగతి తెలిసిందే. అలా మన కపరాజు తోకకి నిప్పంటించిన బాడ్కావ్ రాక్షసుల్లో ఈ పాకిరాజ్ కూడా ఒకడు. వాడి బతుకంతా రావణుడి బట్టలు పిసికి పిసికి బోరు దబ్బి ఉండడంతో మన మారుతి తోకకు అంటుకున్న మంటలు చూస్తూ రాక్షసానందంతో ఎంజాయ్ చేస్తుండగా వీడికి చిన్న జలకిద్దామని మన మారుతి తన తోకని పాకి రాక్షసుడి పంగలోకి దూర్చాడు. అసలే అండర్వేర్ కూడా లేని పాకి రాక్షసుడి పంగలోకి అంతమంట తగలడంతో ముందు అంగం, వెనుక రంధ్రం సగం కాలిపోయి మంటకు తట్టుకోలేక మొత్తుకుంటూ అశోకవనంలో ఏదైనా ఆకు పసరు రాసుకుందామని కంగార్లో దూలగుండాకుతో రుద్దేసుకున్నాడు. దాంతో మరింత పెరిగిన దురద మంట భరించలేక ఏడుస్తుంటే ఆ కాలంలో శ్రీలంక 2లో ఉన్న ఆయుర్వేద వైద్యుడైన మోడీజీ తాటిమట్టతో ఆ సగం పార్ట్ని కట్ చేసి పారేశాడు. సో ఆ విధంగా ముందు సగం కాలిపోయి వెనుక భాగం పూడిపోయి పనికిరాని .5 మొగుడిలా మారడంతో వీడి పెళ్లామైన తులేషి చండాలి కూడా తన బాయ్ ఫ్రెండ్స్లో ఒకడైన కసక్ కామ్రేడ్తో లేచిపోయింది. అలా మన హనుమంతుడు అంటించిన మంటతో అల్లల్లాడుతూ చివరికి దిక్కులేని కుక్కచావు చచ్చాడు ఈ పాకిరాజ్. అప్పటినుంచి ఎన్ని యుగాలు మారినా అదే రాక్షస అంశతో మళ్లీ పుడుతూ అప్పటి అండర్ గ్రౌండ్ మంటని తలచుకుంటూ ప్రతిజన్మలో హిందువుల్ని, హిందూ దేవుళ్లని తిడుతూ నీచంగా బతికి మరింత పాపం మూటగట్టుకుని చస్తుంటాడు. ముఖ్యంగా రాముడన్నా, రాముడికి గుడి కట్టిన మోడీ అన్నా, తన కింద కాల్చేసిన హనుమంతుని పేరు పెట్టుకున్న పవన్ కళ్యాణ్ అన్న మనోడు మరీ రెచ్చిపోవడానికి అదే కారణం. అందుకని వేడిని ఎంత తిట్టినా వేస్ట్. వీలైతే తలా ఒక పావలా వేసుకుని బర్నాల్ ఆయింట్మెంట్ కొనివ్వడమే బెటర్. ఇంతకీ కేసేంటి? నువ్వే కాల్చుకున్నావా, ఎవరైనా కాల్చారా? కొంచెం కాలిందా, మొత్తం కాలిందా? అక్కడ ఎందుకు కాలింది? కర్మ ఎందుకు కాలింది? ఓకే, కేసు ఇస్ క్రిటికల్, ట్రీట్మెంట్ ఇస్ సింపుల్. బర్నాల్ రాసి బ్యాండేజ్ వేసి లేదా మామని మంతున్నాలి. బిల్లు కట్టాలి కదా. ఎంత పెద్ద హాస్పిటల్. ఫుల్ వీడియో చూసేందుకు కింద టైటిల్ పై క్లిక్ చేయండి.